హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేనైతే ఈ వీడియోలో సంక్రాంతి పండుగను మనం ఏ విధంగా జరుపుకోవాలి, ఎటువంటి ఆట పోటీలను కండక్ట్ చేయాలని అయితే అంటే ఇది మా గ్రామం కొరకైతే నేనైతే ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ అనమాట. అందులో మనం ఎటువంటి గేమ్స్ పెట్టాలనేది కూడా, అలాగే ఎలా కండక్ట్ చేయాలనేది కూడా రాసుకున్నాను అనమాట బుక్లో. అదైతే ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా సంక్రాంతి పండుగనైతే ఘనంగా చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎటువంటి మేము పోటీలు అయితే ఇక్కడైతే నేను లిస్ట్ చెప్తున్నాను. అవి కంపల్సరీ అయితే మా సంక్రాంతి రోజున భోగి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. 4 డేస్ అయితే అవి ఖచ్చితంగా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ప్రస్తుతానికి అయితే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అయితే ఫ్రెండ్స్, ఇంకా మనం టాపిక్లోకి వెళితే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, సంక్రాంతి వేడుకలకు సంబంధించి ఫస్ట్ అయితే మనం చందా వసూలు చేసుకోవాలి. అంటే మా ఊరు చిన్నది కాబట్టి మహా అయితే ఒక 80 కుటుంబాలు ఉంటాయి కాబట్టి జనాభా కూడా తక్కువ ఉంటారనమాట. 200, 180-200 లోపు ఉంటారనమాట. కాబట్టి మేమైతే ప్రతి ఇంటికి ఒక 100 రూపాయలు అయితే చందా అయితే వసూలు చేసుకుంటాం అనమాట. అలాగే కుర్రోళ్ళం కూడా వచ్చేసి 200 వేసుకుంటాం అనమాట. అయితే అలా వచ్చిన డబ్బులతోటి మేమైతే కండక్ట్ చేస్తున్న గేమ్స్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఇందులో ఏదో ఒకటి పిక్ చేసుకొని మీ గ్రామంలో కూడా ఇటువంటి సంక్రాంతి పండుగను ఇటువంటి ఆట పోటీలతో ఘనంగా మీకు గుర్తుండిపోయేలాగైతే జరుపుకుంటారని ఆశిస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం చందాలు వసూలు చేసిన తర్వాత మనం ఫస్ట్గా అయితే ఒక గ్రౌండ్ని చూసుకోవాలన్నమాట. ఒక గ్రౌండ్ మంచిగా ఊర్లో సెంటర్ పాయింట్ ఉండే గ్రౌండ్ని అయితే చూసుకోవాలన్నమాట. అలా మా ఊర్లో ఒక గ్రౌండ్ ఉందన్నమాట. అందువల్ల అయితే మేము ఈ గేమ్స్ని అయితే పెట్టడానికి ముందుకు వచ్చామన్నమాట కుర్రోళ్ళందరం. ఇది నా యొక్కడి ఒపీనియనే కాదనమాట, మా గ్రామంలో ఉన్న కుర్రోళ్ళందరి యొక్క ఒపీనియన్ అనమాట. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఆట పోటీలు పెద్దలకి పిల్లలకి ఇది ఓన్లీ మహిళలకి మాత్రమే. అంటే ఏంటంటే అది చెంచా నిమ్మకాయ అనమాట. చెంచా మీద నిమ్మకాయ పెట్టుకొని వాక్ చేస్తూ ఉంటారు కదా, ఆ గేమ్ అనమాట. అదైతే పెద్దలకి, అంటే ఆడవారికి, మహిళలకి, పెద్దలకి, చిన్నపిల్లలకి, అమ్మాయిలకి అనమాట. ఓన్లీ అమ్మాయిలకి మాత్రం పెట్టడం జరుగుతుంది అనమాట. ఇది మాకైతే భోగి రోజు జరుపుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడైతే నేను ఏ రోజు జరుపుకుంటున్నాను అనేది అయితే మెన్షన్ చేయను, ఎందుకంటే మాకు ఒక్కొక్కసారి అంటే పరిస్థితిని బట్టి గేమ్స్ తొందరగా పెట్టవచ్చు, లేదంటే లేట్గా పెట్టవచ్చు అనమాట. అందువల్ల అయితే నేను ఏ రోజు జరుపుకుంటాం అనేది మెన్షన్ చేయను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విలువిద్య అనమాట, ఆర్చర్ అనమాట. అంటే ఇంటి పెద్ద వేస్తారు కదా, బాణాలు వేస్తారు కదా, అదనమాట. ఇది ఓన్లీ అబ్బాయిలకి అలాగే పెద్దవారికి అనమాట. ఇది మాకు సాంప్రదాయమైన విద్య కాబట్టి మాకైతే దీన్ని అయితే ఇంకా దీని మూలాలు ఇంకా మర్చిపోకుండా చేయడానికైతే ఈ గేమ్ని అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి క్యారమ్ బోర్డ్ అనమాట. క్యారమ్ బోర్డ్ ఇది మాకు చాలా ఇష్టమైన ఆట అనమాట, క్యారమ్ బోర్డ్ అనేది. కాబట్టి ఈ క్యారమ్ బోర్డ్ ఆట కూడా మేమైతే పిక్ చేసుకోవడం జరిగిందనమాట. ఇది అంతా టీమ్స్గా ఆడతారనమాట ఈ క్యారమ్ బోర్డ్ అనేది, పెద్దలు కుర్రోళ్ళు. తర్వాత వచ్చేసి వన్ స్టెప్ టార్గెట్ అని, ఇది ఒక బకెట్లో, అంటే ఒక టబ్బులాడిది, ఒక బొట్లాడిది ఒక టార్గెట్ ఎట్టి మరి అక్కడ 1 స్టెప్ నుంచి ఒక బాల్ ఇస్తారనమాట. 6 బాల్ ఇస్తారు ఒక టీంకి వచ్చేసి. అది 1 స్టెప్తో కొట్టాలన్నమాట. కొట్టి 1 స్టెప్లో ఆ టార్గెట్లో పడేలా చేయాలన్నమాట. ఆ విధమైన గేమ్ అనమాట ఇది. ఓన్లీ కుర్రాళ్ళకి ఇది. తర్వాత ఆడపిల్లలకి లంగా ఓని ర్యాంప్ షో ఉంటుంది అనమాట. అంటే మాకు సాంప్రదాయమైన లంగా ఓని, మాకు చిన్నప్పటి నుంచి కూడా లంగా ఓని అంటే చాలా సాంప్రదాయమైన కట్టు కాబట్టి, వస్త్రధారణ కాబట్టి దాన్ని అయితే మేము ఇంకా ముందు తీసుకెళ్ళాలని ఈ లంగా ఓని, ఆడపిల్లల లంగా ఓని ర్యాంప్ షో కూడా మేమైతే తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎంతవరకు ముందుకెళ్తుందో తెలియదు, ఈ ర్యాంప్ షో అనేది పరిస్థితులను బట్టి అయితే ఇది మార్చే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, బెలూన్స్ పగలగొట్టాలన్నమాట. బెలూన్స్ ఆట ఇది. అంటే హ్యాండ్స్ టచ్ చేయకుండా ఒక ఇద్దరు జంటలు ఉంటారన్నమాట. జంటగా వస్తారనమాట. అమ్మాయిలు, అబ్బాయిలు అనమాట. వేరు అనమాట. అమ్మాయిలకి అమ్మాయిలు, అబ్బాయిలకి అబ్బాయిలే. మధ్యలో బెలూన్ పెడతాం, బాడీతోటే పగలగొట్టాలి. హ్యాండ్స్ చేతులు టచ్ చేయకూడదు అనమాట. ఈ గేమ్ కూడా చాలా బాగుంటుంది చూడటానికి, అందుకే ఇది అయితే పిక్ చేసుకోవడం జరిగింది అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇంకా గోళీలాట మాకు ఇది కూడా చిన్నప్పటి జ్ఞాపకార్థం కాబట్టి ఈ గోళీలాట కూడా పెట్టే అవకాశం ఉంటుంది కుర్రోళ్ళతో అనమాట. తర్వాత కబడ్డీ ఇది ఇంకా మాకు పాతకాలం నుంచి కూడా పెద్దోళ్ళు కూడా ఆడుతున్నారు కాబట్టి మాకు ఈ సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది కబడ్డీ, కోడిపుంజు, కోడి పందాలు, కబడ్డీ అనమాట.
కాబట్టి కబడ్డీ కంపల్సరీగా అయితే మేము పెద్దోళ్ళ నుంచి కుర్రోళ్ళ వరకు కూడా అందరికి కండక్ట్ చేస్తాం. అలాగే మగాళ్ళకి మగాళ్ళు, ఆడవారికి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఫుడ్ ఛాలెంజ్, ఇది కొత్తగా పెడుతున్నాను అనమాట. ఫుడ్ ఛాలెంజ్ బిర్యానీ కావచ్చు, రైస్ కావచ్చు, చికెన్ కర్రీ కాంప్లిమెంటరీ అనమాట. ఖచ్చితంగా చికెన్ కర్రీ అనేది ఉంటుంది అనమాట. ఎవరైతే తక్కువ టైంలో ఫాస్ట్గా తింటారో వాళ్ళైతే విజేతలుగా ఇక్కడ పిక్ చేయడం జరుగుతుందనమాట. దీనికి మటుకు ప్రైజ్ మనీ, అదే ఎంట్రీ ఫీజు 50 రూపాయలు ఉంటుంది. ప్రైజ్ మనీ కూడా చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అవన్నీ కూడా మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ డాన్స్ షో అనమాట. డాన్స్ షోలో కూడా సింగిల్గా వేయచ్చు, డబల్గా గ్రూప్గా వేయచ్చు, డబల్గా వేయచ్చు, జంటగా కూడా వేయచ్చు అనమాట. ఈ డ్యాన్స్ కాంపిటీషన్ కూడా మా ఊర్లో ఈ కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే మా ఊర్లో ఉన్న కుర్రాళ్ళు కూడా, పిల్లలు కావచ్చు, చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ వేయడం జరుగుతుందండి. ఇందులో ఎస్పెషలీ ఆడపిల్లలు అయితే చాలా బాగా గ్రో అయ్యారు అనమాట డ్యాన్స్లో. నాకు చాలా ఇష్టం డ్యాన్స్ అంటే, కాబట్టి దాని మీద కూడా మేము పట్టు సాధించడానికి అయితే ఈ కార్యక్రమం జరుపుతున్నాం. అలాగే ఇక్కడ విజేత కూడా ఒక్కళ్ళే ఉంటారనమాట. అది గ్రూప్ కావచ్చు, లేదంటే సింగిల్ కావచ్చు, లేదంటే డబల్ కావచ్చు అనమాట. తర్వాత క్విజ్ అనమాట. క్విజ్ ఇది మూడో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే క్విజ్ ఉంటుంది అనమాట. క్విజ్ అనేది మేము ముందుగానే ఒక 50 ప్రశ్నలు బుక్కు, లేదా ఒక 100 ప్రశ్నల బుక్ అయితే ఇస్తాను అనమాట ఒక 2 రోజుల ముందు. అది వీళ్ళు ప్రిపేర్ అవుతారనమాట. క్విజ్కి ఎవరైతే పేర్లు అయితే ఇచ్చారో, లిస్ట్లో పేర్లు అయితే ఇచ్చారో వాళ్ళ టీంకి అయితే ఇది ముగ్గురు ఆడాలన్నమాట. ముగ్గురుతోటి గ్రూపులుగా ఆడాలన్నమాట. పిల్లలే వాళ్ళకి బుక్స్ అయితే 2 రోజుల ముందు ఇచ్చేస్తా, అవి చదువుకుంటారు. అందులోయే అడగడం జరుగుతుంది అనమాట. ఇంచుమించుగా ఒక 100 ప్రశ్నలు, లేదా అంతకు మించి 200 కావచ్చు, అంతకు మించి అనమాట. తక్కువ అయితే ఇవ్వం. ఇందులో అయితే ప్రైజ్ మనీ కూడా చాలా బాగుంటుంది. తర్వాత చెస్ పెడదాం అనుకున్నాం, కానీ చెస్ అనేది మా గ్రామంలో ఇంచుమించుగా ఒక 3-4 వచ్చింది చెస్ అనేది. నాకు కూడా ఒక 40% మాత్రమే చెస్ వచ్చు, అంత మించి రాదు. కాబట్టి మేమైతే దాన్ని ఫిక్స్ చేసుకోలేదు, అడిగామన్నమాట. తర్వాత ఎగ్ ఛాలెంజ్, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అంటాను. ఎగ్ ఛాలెంజ్ నా చిన్నప్పుడు 2nd క్లాస్లో ఎప్పుడో పెట్టారు ఇది పెద్దలు, ఇప్పుడు మళ్ళీ పెట్టలేదు. ఇప్పుడైతే మేము దాన్ని గుర్తు చేసుకుని అయితే పెట్టడం జరుగుతుంది. ఎగ్ ఛాలెంజ్ అంటే ఏం లేదండి, పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి 3 గుడ్లు ఇస్తాను. ఫస్ట్ గుడ్డు ఇసురుతాడు, ఆ ఇసిరిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకో గుడ్డు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక గుడ్డు, 3 గుడ్లు అలా ఇసురుతారు అనమాట. అంటే ఫస్ట్ గుడ్డు పడ్డ చోట నుంచి రెండో గుడ్డు ఇసురుతారు, రెండో గుడ్డు పడ్డ చోట నుంచి మూడో గుడ్డు, అలా ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఇసురుతారో వాళ్ళని విజేతగా అయితే ప్రకటించడం జరుగుతుందనమాట. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఏంటది బ్యాక్వర్డ్ చేసి ఒకసారి వినండి. బాగుంటుంది ఈ గేమ్, చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా దీనిపై ఫోకస్ పెట్టండి. విలేజ్లో మంచి పట్టును సాధిస్తుంది గేమ్, మంచి వైబుని ఇస్తుంది అనమాట. తర్వాత రింగాట, ఇది రింగాట ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే అనమాట. ఆ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. రింగాట అనేది కూడా నాకు చాలా ఇష్టమైన గేమ్. ఆడవాళ్ళు ఆడితే చూడాలనిపిస్తుంది, అక్కలు కానీ మౌదినాలు కానీ చాలా బాగా ఆడుతుంటారు అనమాట. స్కూల్లో ఒక మెమరబుల్ గేమ్ ఇది. తర్వాత వచ్చేసి స్లో క్రికెట్ అనమాట. స్లో క్రికెట్ అంటే ఒక రౌండ్ సర్కిల్ గీసి, ఆ రౌండ్ సర్కిల్లో ఒక 8 మంది ప్లేయర్స్ని పెట్టి అక్కడ డైరెక్ట్ క్యాచ్ అనమాట. డైరెక్ట్ క్యాచ్ అవుట్. అలాగే డైరెక్ట్గా గీత అవతల కొడితే అవుట్ అనమాట. ఆ సర్కిల్ అవతల కొడితే డైరెక్ట్గా అవుట్ అనమాట. స్టెప్ పడి బయటికి వెళ్ళాలి. అలా 6 బాళ్ళలో ఎంతమంది కొట్టగలరో, ఎన్ని బాళ్ళు కొట్టగలరో వాళ్ళు విన్నర్ అన్నమాట. ఓకే. తర్వాత వచ్చేసి ఒక మధ్య అంటే మిడిల్ టార్గెట్ అనమాట. అంటే మధ్యలో ఒక కర్ర పెట్టి గ్రూపులు ఉంటాయి అనమాట. 6 మంది ఉంటారు ఒక గ్రూపులో. 6గురికి 6 బాల్ ఇస్తాం అనమాట. ఆ 6గురు ఏ మరియు బి గ్రూప్ ఉందనుకోండి, ఏ నుంచి ఒకరు కొడతారు ఆ స్టిక్ని. తగలలేదనుకో, ఒకవేళ తగిలినా తగలపోయినా, తగిలిందనుకో వాళ్ళకి ఒక పాయింట్ కౌంట్ అవుద్ది. తగలపోతే ఈ బి గ్రూప్ నుంచి ఇంకోళ్ళు కొడతారు, వాళ్ళకి తగిలిందనుకో కౌంట్ అవుద్ది. తగలపోతే వాళ్ళకి కౌంట్ అవ్వదు. అలాగే మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవుద్ది, మళ్ళీ బి, మళ్ళీ ఏ, మళ్ళీ బి, అలాగా ఆ 12 మంది కూడా ఒకరి తర్వాత ఒక గ్రూప్ తర్వాత ఒకరు కొట్టడం జరుగుతుంది అనమాట. ఎంతమంది అదే ఏ గ్రూప్ ఎన్నిసార్లు ఎక్కువ కొడితే వాళ్ళు విన్నర్స్ అనమాట. అలాగా ఒక 4 టీంలు అయితే మేము రెడీ చేసుకున్నాం. బాగుంటుంది ఈ గేమ్ కూడా. లైవ్ పెట్టే అవకాశం ఉంటుంది, లేదంటే మీకైతే వీడియోలు అయితే ప్రతిరోజు వస్తూనే ఉంటాయి ఈ భోగి నుంచి. కాబట్టి చూసే ప్రయత్నం చేయండి అనమాట.
అలాగే ముగ్గుల పోటీ, ఇది మాకు ఇంకా ఆచారం అయిపోయిందనమాట. ముగ్గుల పోటీ సంక్రాంతి కావచ్చు, మాకు ఉగాది రోజున కావచ్చు, ఈ ముగ్గుల పోటీ అనేది చాలా కాంప్లిమెంటరీ అయిపోయిందనమాట. ఇంకా కాబట్టి అదైతే సూపర్ ఉంటుంది మాకు ముగ్గుల పోటీ అయితే. తర్వాత తాడు తాడాట, ఇది పెద్దలకు మాత్రమే. మా ఆడవారికి కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, అదే అమ్మాయిలకు కావచ్చు, అదే సారీ ఆడవారికి కావచ్చు, మగవారికి కావచ్చు, పెద్దలకి అనమాట. ఇది తాడు లాక్కుంటాం కదా, ఆ ఆట అన్నమాట. ఇది కూడా కొంచెం ఫన్గా ఉంటుంది. తర్వాత మనం ఇదంతా ఇక్కడతోటి గేమ్స్ అయితే మేము కండక్ట్ చేసే గేమ్స్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మేము బహుమతులు గిఫ్ట్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది అయితే రాసుకున్నాం. పిల్లలకైతే పెన్నులు కానీ, ప్యాడ్స్ కానీ, లేదా కాంపస్ బాక్సులు కానీ, లేదంటే సబ్బు పెట్టెలు కానీ, లేదంటే స్లిప్పర్స్ కానీ, లేదంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వాచ్లు కానీ, లేదంటే వాటర్ బాటిల్స్ కానీ, మేకప్ కిట్టు వద్దులే, అది కొట్టేస్తాం. స్కెచెస్, క్రేయన్స్ ఉంటాయి కదా, అటువంటి చదువుకున్న వాళ్ళకైతే కొంచెం పెద్దవారి ఆడపిల్లలకైతే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి వాచ్లు కావచ్చు, లేదంటే స్లిప్పర్స్ కావచ్చు, ఇటువంటివి ఇస్తాం అనమాట. తర్వాత పెద్దవారికి అయితే ఇంకా స్టీల్ డబ్బాలు, బాక్సులు, అలాగే పంచెలు, లేదా బల్బులు, పచ్చడి డబ్బాలు, నూనె ప్యాకెట్స్ ఇవైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే, మాకు గ్రౌండ్ ఉంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. ఫస్ట్ దాన్ని మేము గేమ్స్ తగ్గట్టుగా గ్రౌండ్ అయితే తయారు చేసుకోవాలి. రౌండ్ షేప్లో లైన్స్ గీయడం, స్టేజ్ వేయడం, ఇవన్నీ మేము అలా గేమ్స్ కావాల్సిన వస్తువులు కొనడం, ఇవన్నీ చేయాలన్నమాట. ఇదంతా మేనేజ్మెంట్ యొక్క పని అనమాట. అంటే ఇదంతా మాకు ప్రిపరేషన్ ఒక 1 మంత్ నుంచి జరుగుతుందనమాట. కాబట్టి మీలో ఎవరైనా సరే, మీరు గ్రామాల్లో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, లేదంటే టౌన్స్లో కావచ్చు, ఇటువంటి గేమ్స్ కండక్ట్ చేస్తే కొంచెం ఆ సంక్రాంతిని మనం బాగా ఎంజాయ్ చేస్తామని నా ఫీలింగ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మా గ్రామంలో మేము ఎలా చేసుకుంటాము అనే విషయంపై అయితే మాట్లాడడం జరిగింది. అలాగే మీ గ్రామాలకు తగ్గట్టు, మీ పల్లెటూర్లకు తగ్గట్టు మీరైతే చేసుకోండి. ఇందులో చూసారు కదా, ఇందులో మీకు ఏ గేమ్ అయితే బాగా అనిపించిందో అది కామెంట్లో అయితే తెలియచేయండి. అలాగే ఇంకేమైనా గేమ్స్ మీకు కండక్ట్ చేయాలనిపిస్తే ఇది పెట్టండి భయ్య, ఇది పెట్టండి అన్న అని అంటారు కదా, అలాంటి ఏదైనా గేమ్ సరే మీరు కూడా సజెషన్ చేయొచ్చు అనమాట. నాకైతే తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, జై హింద్, అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముందుగా. జై హింద్.